నేను కేసీఆర్ ను 2001లో విభేదించి, జనం కూడా వినాలి, పృథ్వీరాజ్ ఎవడో చెప్తే మాట్లాడేంత లేదు. నేను పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా బానిసత్వం చేసిన వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయము. 2001లో కేసీఆర్ ఆలోచన విధానానికి ఈయన కరెక్ట్ కాదని చెప్పని విద్యార్థి ఆర్గనైజేషన్ ఉండొద్దు అంటే 2001లో ఆయనతో స్టార్టింగ్ అయిన పార్టీ పెట్టక ముందు తనతోని అసోసియేట్ అయినప్పుడు కేటీఆర్, కవిత కూడా లేరు, ఆయన ఎంబడి లేరు, ఓన్లీ హరీష్ ఉండే, సంతోష్ అప్పుడప్పుడే వస్తుండే. అప్పుడు నేను బయటికి వచ్చి ఆయనను కాదు అని విభేదించి, విద్యార్థులు లేని తెలంగాణ ఉద్యమమే లేదని సపరేట్ గా తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అని చెప్పి పెట్టి కేసీఆర్ కి అగేన్స్ట్ గా ఆ రోజు నుంచి ఆయన చేస్తున్నటువంటి తప్పులు, ఇగో వచ్చే తెలంగాణ అనే కరపత్రాల కాడికెళ్ళి కావచ్చు, పల్లెకొక్కడు గల్లీకొక్కడు ఢిల్లీ దాకా పోయిండొక్కడు, ఎక్కడ చూసినా నీ కోసమే ఎత్తుకులాడుతున్నామని ముంగట ఏడుపు ముఖం పెట్టి ముల్లే కట్టుకుంటున్నాడు, అమ్మా సూడు తెలంగాణమా అంగట్ల బతుకు ఆగమాగమా అని చెప్పి పాటలు రాసుకొని పాడుకున్న వాళ్ళం మేము కేసీఆర్ మీద. ఇవాళ కాదు, ఏ రోజు ఈ కేసీఆర్ మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసి వదిలిపెట్టిండు గత 10 ఏళ్లలో. ఇలా కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబాలు సంపాదించుకొని పెట్టుకున్నారు. ఎవడో చెప్తే మేము కాదు, ఈ అస్తిత్వం గురించి నేను అందుకనే స్టార్టింగ్ చేసేటప్పుడే చెప్పిన, కేటీ రామారావు కూడా ఎన్టీ రామారావు విగ్రహం అక్కడ రేవంత్ రెడ్డి పెడతా అన్నప్పుడు అట్టెట్లా పెడతామని అనలే, మేము కాంచి విగ్రహం పెడతాం అన్నది కూడా నేను మీకు చెప్పిన ఇదే ఇంటర్వ్యూలా. సో ఎవడో చెప్తే ఎవడో చేస్తే మేము అంత చేసేంత అజ్ఞానం కాదు. ఆయనకు మొత్తం ఎన్నడూ ఉద్యమం జరుగుతున్న రోజులు, ఆయన జ్యూస్ తాగినాడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఆయన శవయాత్ర తీసిన దాంట్లో అవ్వల్ స్థలం మేమే ఉన్నాము, మా పాత్రనే ఉన్నది. ప్రధానంగా నా వ్యక్తిగతంగా నా పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర ఉన్నది ఆడ పెట్టి